శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 20 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉంది. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 1:04 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్టా నక్షత్రం వచ్చింది. మంగళవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఇది కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. అలాగే మధ్యాహ్నం 1:04 తర్వాత ధనిష్టా నక్షత్రం వచ్చింది. మంగళవారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్యహానిని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా లంబయోగము ఉత్పాత యోగం వల్ల కష్ట నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ధనపరంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, 2 యోగాలు కూడా అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు పోవాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. ధనియాలు కూడా కొన్ని నోట్లో వేసుకుని వెళ్ళాలి. అప్పుడు 2 వ్యతిరేక యోగాలు ఉన్నా కూడా అవి అనుకూలంగా ఉంటే ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి, ధనిష్టా నక్షత్రానికి అధిపతి, రెండిటికి అధిపతి అయిన కుజుడు మకరంలో ఉన్నాడు. కుజుడికి మకరం శత్రుక్షేత్రం అయినప్పటికీ మకరంలో ఉచ్చెలో ఉంటాడు కాబట్టి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా అనుకూలత ఏర్పడుతుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన చర్చలు చేయడానికి బలం ఉంది. కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం చేసుకోకూడదు. కుజుడికి శని ఇల్లు శత్రుక్షేత్రం అయినప్పటికీ మకరంలో ఉచ్చులో ఉంటాడు కాబట్టి ఈ రకమైన ప్రయోజనాలు కొంతవరకు పొందవచ్చు. కానీ శత్రువులతో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించాలి. అకారణ శత్రుబాధలు కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కూడా మకరంలోనే ఉన్నాడు. శని ఇంట్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఉంటుంది, ఒత్తిడి, అలజడి ఉంటాయి. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 1:04 వరకు ఉంది. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, సీమంతము, నామకరణం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు శ్రవణ అనుకూలిస్తుంది. కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి శ్రవణ నక్షత్రం అనుకూలం. అలాగే ప్రధానంగా యజ్ఞాలు, హోమాలు ఇలాంటివి నిర్వహించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందటానికి శ్రవణ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన స్నానాలకు, దానాలకు కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 1:04 వరకు శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1:04 తర్వాత ధనిష్టా నక్షత్రం వచ్చింది. ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ముఖ్యమైన తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయడానికి ధనిష్టా అనుకూలిస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. మంగళవారం అయినప్పటికీ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలే కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చేపట్టిన ప్రతి పనిలో లాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి లభించే సూచనలు కూడా మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. ధార్మిక చింతనలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే అప్పుల బాధలు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి అప్పుల బాధల నుంచి బయటపడటానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవటం మంచిది. కొద్దిపాటి అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల వృషభ రాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిలో ధన వ్యయం కనిపిస్తోంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే మిథున రాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి భాగస్వాములతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఆ సమస్యలు పెరిగే సూచనలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
ఆరోగ్యం బాగుంటుంది. సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్నప్పటికీ ఎంతో కొంత ప్రయోజనాలు అయితే కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము శాంతి లభిస్తాయి. అనుకోకుండా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయండి. అప్పులు తీర్చే అవకాశం కూడా ఉంది. అప్పులు చేయటమే కాదు, తీర్చడం కూడా చేస్తూ ఉంటారు. ధనం సమకూరి అప్పులు తీరుస్తారు, మళ్ళీ అనుకోకుండా కొత్త అప్పు చేస్తూ ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ప్రతి పనిలో లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. జీవితం హాయిగా గడిచిపోతూ ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి బంధుమిత్రులతో వైరాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో అయినా మిత్రులతోనైనా మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటే అటువంటిప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో వచ్చే విభేదాలన్నీ చక్కగా చర్చల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో వచ్చే సమస్యలన్నీ పరిష్కరించుకునే రోజుగా చెప్పుకోవాలి. మకర రాశి వాళ్ళు ఎవరు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నా అందులో వచ్చే సమస్యలన్నీ ఈరోజు పరిష్కరించుకుంటారు. జీవితంలో వచ్చే ఏ సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గాలు పొందే రోజుగా మకర రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభిస్తాయి. అలాగే సామాన్యమైన ధనలాభం ఉంది. ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో వచ్చే సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అంటే జాయింట్ వ్యవహారాల్లో వచ్చే సమస్యలన్నీ చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మీనరాశి వాళ్ళు ఈరోజు ఏ రకమైన సమస్య ఉన్నప్పటికీ దానికి చక్కటి పరిష్కార మార్గాలు వెతుక్కోవడం ద్వారా ఆ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి అంగారకుడి మంత్రం చదువుకుని వెళ్ళండి. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు అంగారకుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం అం అంగారకాయ నమః 21 సార్లు చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోరలో అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, కుజహోరలో ఆపరేషన్లు చేయించుకుంటే ఆపరేషన్లు విజయవంతం అవుతాయి. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణాలు చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.